లేజర్ టెక్నాలజీ తోటి కూడా మనకి రిజల్ట్స్ కాంప్రమైజ్డ్ అవుతున్నాయా? లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నాక, పీల్స్ చేయించుకున్నాక, ఇతరత్ర క్రీమ్స్ వాడినాక, సీరమ్స్ వాడినాక చర్మంలో నలుపు తగ్గట్లేదు అనంటే, ఏ విధంగా చేయించుకోవాలి? అసలు ఎలా అని ఆలోచిస్తున్నారనంటే, మంచి అడ్వాన్స్ టెక్నాలజీస్ తోటి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావటం అనేది సాధ్యమవుతుందండి. కానీ ఈ అడ్వాన్స్‌మెంట్స్ అనేటివి మనకి ఏ విధంగా ఉంటాయి? మనకి ఎప్పుడు చూసినా మనకి కార్బన్ లేజర్ టోనింగ్ అని అంటారు. ఈ లేజర్స్ అని అంటారు. కానీ దీనికి తగ్గట్టుగా మనకి వివిధ రకాలైన లేజర్స్ ఉంటాయా? ఇంకేమైనా అడ్వాన్స్‌డ్ ఉంటాయా? అని ఆలోచిస్తున్నారనంటే పికో లేజర్స్ అనేటివి మీ ప్రశ్నకి జవాబు. అసలు ఈ పికో లేజర్స్ అంటే ఏంటి? ఏ విధంగా ఉంటాయి? ఎలా పనిచేస్తాయి? అనే దాని గురించని ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నలుపనేది వచ్చేసినప్పుడు, అలాంటప్పుడు ట్రీట్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి? అసలకి సరిగ్గా లేజర్స్ చేయించుకున్నాక కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఎలాంటి మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. మనకి మంగు మచ్చలొచ్చినా, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ వచ్చినా, లేకపోతే ఫోటో టానింగ్ అని అంటాం కదండీ కామన్‌గా. ఆ కండిషన్ వచ్చినా ఎటువంటి లేజర్స్ చేయించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. చాలా అడ్వాన్స్ లేజర్స్ అయితే, హై ఎండ్ లేజర్స్ అయితే మనకి సేఫ్‌గా ఉంటాయి కదా! అని ఆలోచిస్తూ ఉంటారు. వీటికి పికో లేజర్స్ అనేటివి మంచి జవాబు. పికో లేజర్స్ అంటే ఏంటి? పికో లేజర్స్ అంటే మనకి క్షణంలో ఎంతో సూక్ష్మమైన సమయంలో మనకి అక్కడ ఆ విధంగా మనకి లేజర్ అనేది ఎమిట్ అవుతదండి. లేజర్ అనేది అక్కడ ఎమిట్ అయినప్పుడు ఏమవుతుందనంటే, అక్కడ మనకి లైట్ తోటి అక్కడ థెరపీ అనేది జరిగిపోతూ ఉంటుంది. అసలేంటిది? పికో సెకండ్ అంటే ఏంటి? సెకండ్‌లో మనకి తక్కువ సమయం అనేది మిల్లీ సెకండ్ అండి. ఆ మిల్లీ సెకండ్ కంటే తక్కువ సమయం అనేది మైక్రో సెకండ్. మైక్రో సెకండ్ కంటే తక్కువ సమయం అనేది మనకి నానో సెకండ్. నానో సెకండ్ కంటే తక్కువ సమయం అనేది మనకి చాలా ఇంపార్టెంట్‌గా పికో సెకండ్ అన్నమాట. అయితే ఈ పికో సెకండ్ లేజర్స్‌లో మనకేమవుతుందనంటే, ఆ సూక్ష్మమైన టైంలో మనకి ఒక లేజర్ అనేది బీమ్ అనేది పాస్ చేస్తారండి. ఈ లేజర్ బీమ్ అనేది అక్కడ పాస్ చేయటంతోటి ఏమవుతదనంటే, చర్మం లోపలికి అక్కడికెళ్ళి, అక్కడంతా నలుపంతా నెమ్మదిగా కరగదీస్తూ ఉంటుంది. మరి లేజర్స్ అంటే సేఫ్‌గా ఉంటాయా సార్ అని అడుగుతారు. మనకి లేజర్స్ అంటే మనకి చాలా సేఫ్‌గా ఉంటాయండి. చాలా సూక్ష్మంగా అది టార్గెట్ చేస్తూ ఉంటాయి. మన చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. సో, పైన పొర, కింద పొరకి మనకి మధ్యలో చర్మంలో నల్ల కణాలనేటివి మనకి నలుపునిస్తుంది. దాన్నే మెలనిన్ అని అంటారు. ఈ మెలనిన్ అనేది చర్మ కణాలు దాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. దాన్ని మెలనోజోమ్స్ అంటారు. ఈ మెలనోజోమ్స్ అనేది చర్మం లోపల ఉంటుందన్నమాట. ఈ చర్మం లోపల మెలనోజోమ్ అనేది ఉన్నప్పుడు అక్కడ మనకి నలుపనేది ఉండిపోతుంది. అయితే ఈ లేజర్ అనేది ఏమవుతుందనంటే చర్మం లోపలికెళ్ళి అక్కడున్న ఆ నలుపుని మాత్రమే అక్కడ టార్గెట్ చేస్తుంది. అక్కడ టార్గెట్ చేయటంతోటి ఏమవుతుందనంటే అక్కడ నలుపనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుందనమాట. సో, అలా నెమ్మదిగా కరగటంతోటి ఏమవుతుందనంటే మనకక్కడ మొత్తం చర్మం అంతా మనకి మంచిగా బ్రైట్‌గా మారిపోతూ ఉంటుంది. సో, ఈ విధంగా చేయటానికని మనకి నలుపనేది తగ్గించటానికని పికో లేజర్స్ అనేటివి హెల్ప్ అవుతూ ఉంటాయి. అయితే పికో లేజర్స్ తోటి బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది? అంటే చర్మ కణాల్ని డిస్టర్బ్ చేయకుండా అనంటే ఎలా? చర్మ కణాలకి టెంపరేచర్ ఒక విధంగా పెరిగితేనే అది డ్యామేజ్ అవుతాయి. అదే మనకి మెలనోజోమ్ ఏదైతే ఉందో దానికి టెంపరేచర్ ఒక విధంగా పెరిగితే దానికి డ్యామేజ్ అవుతుంది. సో, చర్మ కణాల్లో టెంపరేచర్ పెరగకుండా ఈ నలుపనేది దాన్ని అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఆ ఇండియా గ్లేజర్ ఏదైతే ఉందో దాని చర్మ కణాల్లో ఉన్న మెలనిన్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్బ్ చేసేసుకుంటుంది. సో, ఆ మెలనిన్ ఏదైతే అబ్జర్బ్ చేసుకుంటుందో అప్పుడు అక్కడ అది హీట్ అనేది పెరుగుతుంది. ఆ హీట్ అనేది కేవలం మెలనోజోమ్ వరకే రెస్ట్రిక్ట్ అవుతుందన్నమాట. సో, ఇంత సూక్ష్మంగా ప్లే అవ్వటంతోటే, ఇంత సూక్ష్మంగా అది యాక్ట్ చేయటంతోటే మనకి అక్కడ నలుపనేది నెమ్మదిగా కరగటానికని ఆస్కారం ఉంటుందన్నమాట. సో, యూమెలనిన్ అని ఉంటుందండి. ఫియోమెలనిన్ అని ఉంటుంది. డికోమెలనిన్ అని ఉంటుంది. ఇలాంటి అనేక రకమైన మెలనిన్ ఫార్మ్స్ అనేటివి ఉంటాయి. వాటిలోంచి అవి కరిగించటానికని ఈ విధంగా లేజర్స్ అనేటివి బెనిఫిట్ అవుతాయన్నమాట. సో, లేజర్స్ అనేటివి మనకి ఆ విధంగా నలుపుని తగ్గించటానికనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి. మరి లేజర్ చేసుకున్నాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు చాలామంది. చాలా ఇంపార్టెంట్‌గా మనం లేజర్ చేయించుకున్నాక సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మాయిశ్చరైజర్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సీరమ్స్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ అనేటివి కూడా మనం కాంబినేషన్‌లో చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు నేను ఫేస్ ఎప్పుడు వాష్ చేసుకోవాలి అని అడుగుతారు. ఫేస్ అనేది మీరు లేజర్ చేయించుకున్నాక ఒక 4 గంటల తర్వాత ఎప్పుడైనా గాని మామూలు ఫేస్ వాష్ తోటి చేసేసుకోవచ్చు. ఫేస్ వాష్‌ని తీసుకొని మంచిగా అప్లై చేసుకొని ఫేస్ పైన నురుగులాగా తీసేసి దాన్ని వాష్ చేసేసుకోవాలి. ఫేస్ వాష్ తర్వాత ఏం అప్లై చేయాలి అని అడుగుతారు.
ఫేస్ వాష్ తర్వాత సింపుల్ మాయిశ్చరైజర్ ఆ రోజు రాత్రికి మీరు పెట్టుకోవచ్చు. మాయిశ్చరైజర్ అనేది పెట్టుకున్నాక మళ్ళీ సాయంత్రం ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ పెట్టుకోవచ్చు. ఫేస్ వాష్ యూజ్ చేయొచ్చా అని అడుగుతారు. ఫేస్ వాష్ అనేది మీరు యూజ్ చేసుకొని దాని తర్వాత మీరు మాయిశ్చరైజర్ పెట్టుకోవచ్చండి. అయితే ఫేస్ వాష్ యూజ్ చేసినాక మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక రాత్రిపూట సీరమ్స్ ఎప్పుడు మొదలెట్టాలి అని అడుగుతారు. రెండో రోజు నుంచి మీరు సీరమ్స్ అనేది పెట్టవచ్చండి. సీరమ్స్ అనేటివి రోజువారీగా కంటిన్యూ చేయొచ్చు. లేజర్ చేసే ముందు ఒక రోజు ముందు మనం సీరమ్స్ ఆపొచ్చా, ఆపాలా అని అడుగుతూ ఉంటారు. లేజర్ చేసే ముందు రోజు రాత్రి వరకు మీరు సీరమ్స్ అనేది పెట్టవచ్చండి. అది మనకి స్కిన్ ఇరిటేషన్ కానీ క్రీమ్స్ అయితే మనకి సరిపోతూ ఉంటుంది. సార్ నేను రెటినాయిడ్స్ అనేది వాడుతూ ఉంటాను, రెటినాల్ అనేది వాడుతూ ఉంటాను. అలాంటప్పుడు నేను స్కిన్ కి ఇరిటేషన్ అవుతుందేమో కదా బహుశా, దానికి నేను ఆపాలా అని అడుగుతారు. స్కిన్ కి రెటినాల్ అనేది ఫార్మేషన్ అయినప్పుడు అక్కడ వాడుతున్నప్పుడు స్కిన్ ఇరిటేషన్ అనేది ఎక్కువగా కాదండి. అలాంటప్పుడు మీరు అది వాడుకుంటూ లేజర్స్ అనేటివి చేసుకోవచ్చు. సార్ నేను ట్రెటినాయిల్ అనేది వాడుతున్నాను. రెటినాల్ కి కజిన్ అంటారు కదండి, దాన్ని వాడుతున్నాను. దాంతోటి నాకు స్కిన్ లో డ్రైనెస్, రెడ్నెస్ వస్తుంది. అది లేజర్ చేసే ముందు ఆపాలా అని అడుగుతారు. ట్రెటినాయిన్ అనేది నేనైతే ఒక 1-2 డేస్ ముందు ఆపాలి అని అంటానండి. ఎందుకంటే ట్రెటినాయిన్ అనేది స్కిన్ ని బ్యారియర్ ని డ్యామేజ్ చేస్తుంది. ట్రెటినాయిన్ అనేది స్కిన్ ని బ్యారియర్ ని డ్యామేజ్ చేయటం తోటి అక్కడ మనకి చర్మంలో అనేది అక్కడ మనకి డ్రైనెస్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. సో ఈ విధంగా మనం చేయవచ్చు అనమాట. లేజర్ చేయించుకున్నాక గ్లూటథైన్ వైటమిన్ సి టాబ్లెట్ ఆ రోజు వేసుకోవచ్చా అని అడుగుతారు. లేజర్ చేయించుకున్నాక గ్లూటథైన్ వైటమిన్ సి ఎప్పుడైనా వేసుకోవచ్చండి. లేజర్ తో పాటు కూడా మీరు గ్లూటథైన్ ఐవి రూపంలో కూడా తీసుకోవచ్చు. అంటే ఇంజెక్షన్ రూపంలో కూడా మనం చేస్తామన్నమాట. సార్ లేజర్ చేయించుకున్నాక మనం ఇంకా ఎటువంటివైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సూర్యుడు వెలుతురికి వెళ్తే ఏమైనా ఇబ్బందా అని అడుగుతారు. లేజర్ చేయించుకున్నాక మీరు సూర్యుడు వెలుతురికి వెళ్తే గనక లేజర్ చేయించుకున్న బెనిఫిట్ అనేది 0 అవుతుందే తప్ప మీకు ఎప్పుడు నెగెటివ్ అనేది కాదనమాట. అయితే లేజర్ చేయించుకున్నాక మనము ఎండకి సన్ స్క్రీన్ అనేది ఏ పూట పెట్టేసుకోవాలి అని అడుగుతారు. మీరు ఒకవేళ ఫేస్ వాష్ చేసి మధ్యాహ్నమే మీరు బయటికి వెళ్తున్నారని అంటే సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవచ్చండి. సో లేజర్ చేయించుకున్నాక ఎన్ని రోజుల తర్వాత నేను పీల్ చేయించుకొని అడుగుతారు. లేజర్ చేయించుకున్నాక 15 రోజుల తర్వాత కూడా మీరు పీల్ చేయించుకోవచ్చండి. సో అనేక రకమైన ప్రశ్నలు ఇలాంటివి చాలా ఉంటాయండి. అలాంటివి మీకు కూడా ఏమైనా ఉన్నాయి నేను చెప్పలేదు అని అంటే దానికి మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి, నా వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ షేర్ చేయండి. నలుపుతో బాధపడుతున్నారు, లేజర్స్ యూజ్ చేసినా రిజల్ట్స్ రావట్లేదు అని అంటే వాళ్ళకి తప్పకుండా ఈ సెంటర్ చాలా మంచి సెంటర్. మీరు ఒకవేళ వచ్చి చూస్తే కూడా మీకు తెలుస్తుంది అసలు ఎంత సెంటర్, ఎంత పెద్దగా ఉంది, ఎంతమంది డాక్టర్లు మీకోసమని ప్రయత్నం చేస్తున్నారు మీ రిజల్ట్స్ కోసం అని తెలియజేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. నమస్తే.